నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా మజ్జిగలో మిరపకాయలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా నాట్లు పెట్టుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసి మిరపకాయలన్నిటికీ మధ్యలో అలా నాట్లు పెట్టుకుని దాంట్లో వాటికి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్లు పసుపు, ఒక 2 స్పూన్లు జీలకర్ర, 2 లీటర్ల పెరుగు మజ్జిగ కింద చేసేసుకుని వేసుకోవాలి. 2 లీటర్ల పెరుగు మజ్జిగ కింద చేసుకుని వేసుకుని అవి ములిగేదాకా నీళ్ళు వేసుకోవాలి. నేనైతే ఈ గుండుతో ఒక మజ్జిగకి రెండు గుండులు నీళ్ళు వేసాను. ఇవన్నీ దాంట్లో వేసుకుని ఒకసారి గరిటెతో కలిపేసుకుని మనం ముందుగా కడిగే శుభ్రంగా నాట్లు పెట్టుకున్న చల్లమిరపకాయలను దాంట్లో వేసేసుకుని ఒక 3 రోజులు బాగా నానాలి. దాంట్లో నానిన తర్వాత ఎంత బాగా నానితే అంత బాగుంటాయి. అందుకే ములిగిదాకా వేసుకోవాలన్నమాట. మజ్జిగ పుల్ల మజ్జిగ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, మరీ పులుపు కాకుండా. ఇలా నానబెట్టేసుకుని 3 రోజుల తర్వాత తీసేసుకుని మొత్తం మజ్జిగ అంతా లేకుండా పైకి వాడదే వేసుకుని పేపర్ మీద కానీ, ప్లాస్టిక్ పేపర్ మీద కానీ, పళ్ళల్లో కానీ పలుచగా పరిచేసుకుని ఎండబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మజ్జిగ మిరపకాయలు వేయించుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలాగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా మాకు కామెంట్ చేయండి. ఈ పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, చారులోకి కానీ, పెరుగన్నంలోకి కానీ నంచుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి సంవత్సరం దాకా కూడా నిల్వ ఉంటాయి స్టోరేజ్ చేసుకుంటే. మనకి ఇప్పుడు పెట్టుకుని ఎండాకాలంలో పెట్టుకుని వడియాలు కానీ, ఇవి ఇలాంటివి మజ్జిగ మిరపకాయలు కానీ వర్షాకాలం బాగా పనిచేస్తాయి.